ఇటీవల ఆంధ్ర సిపిఐఎం పార్టీ నుండి వైదొలిగిన కృష్ణా జిల్లా మాజీ కార్యదర్శి ఆర్ రఘు సిపిఎం పార్టీకి రాసిన రాజీనామా లేఖను యథావిధిగా మీ ముందు ఉంచుతున్నాము. కామ్రేడ్ వై నరసింహారావు గారికి, కార్యదర్శి సిపిఐఎం కృష్ణా జిల్లా. నేను సిపిఎం పార్టీ నుండి వైదొలగడానికి నిర్ణయించుకొని నా రాజీనామా లేఖను మీకు అందజేస్తున్నాను. ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా మీకు, పార్టీ నాయకత్వానికి నా రాజీనామాకు గల కారణాలు తెలియజేయదలుచుకున్నాను. నేను 1984 నుండి 2024 వరకు 40 సంవత్సరాలు పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేశాను. 10 సంవత్సరాలు పార్టీ జిల్లా కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యునిగా పనిచేశాను. భారతదేశంలో విప్లవం తేగలిగేది, సోషలిస్ట్ వ్యవస్థ నిర్మించగలిగేది సిపిఎం మాత్రమేనని నమ్ముతూ ఉండేవాడిని. అయితే గత 10 సంవత్సరాలుగా నాలో విశ్వాసం సన్నగిల్లింది. రాజకీయ నిర్మాణ నివేదికలు, మహాసభల నివేదికలు చదువుతూ ఉంటే అగ్రనాయకత్వంలో విప్లవ సాధన పట్ల చిత్తశుద్ధి లేదని, చాలా యథాలాపనంగా చేస్తున్నారని అర్థమైంది. ఉదాహరణకి 1978 పార్టీ 10వ మహాసభలో చేసిన కీలక నిర్ణయాలు విస్మరిస్తూ వచ్చామని 2015 మహాసభలో పేర్కొన్నారు. 37 సంవత్సరాలు మహాసభలో చేసిన నిర్ణయాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని చూడరా? పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశాల్లో సిసి మన పార్టీ ప్రజా పునాది, ఓటింగ్ పునాది చివరకు మన బలమైన రాష్ట్రాల్లో కూడా క్షీణించిందని 2014, 2019, 2024 నివేదికల్లో రాశారు. పై 3 నివేదికలలో కూడా రాష్ట్ర నివేదికలు మన పునాది వర్గాలు, కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతాంగం ఏ విధంగా ఓటు వేశారన్న వివరాలు పంపలేదని రాశారు. రాష్ట్ర కమిటీ సమీక్ష సమావేశాలకు కేంద్రం నుండి పొలిట్ బ్యూరో సభ్యులు హాజరవుతారు. మరి వారైనా మన పునాది వర్గాల ఓటింగ్ గురించి చర్చించండి అని చెప్పారా? ఈ విషయాలు పైకి నివేదించనని రాష్ట్ర కమిటీలు ఏమనాలి? ఈ అంశం లేకపోయినా సమీక్షలు ముగించే సీసీని ఏమనాలి? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకున్న కీలకమైన పొరపాట్లు మరల జరగడానికి కారణం పార్టీలో ఎగబాకిన రివిజనిస్టు పని విధానమే. దాదాపు దశాబ్దానికి ఒకసారి దిద్దుబాటు ఉద్యమం నిర్వహిస్తున్నప్పటికీ కమ్యూనిస్టు ప్రమాణాలు దిగజారుతున్నాయి తప్ప మెరుగు కావడం లేదని రాసుకున్నాం. చివరకు అవినీతి ఉన్నత స్థాయి నాయకుల్లోనే ఉండటం, కొంతమంది వారిని వెనుకేసుకురావడం, పచ్చిగా బయటపడ్డ తర్వాత వారిని తొలగించడం వంటి వాటి ప్రభావం చాలా మంది వ్యక్తి కార్యకర్తల మీద, నాలాగానే నా మీద కూడా తీవ్ర ప్రభావం కలుగజేసింది. 2009 దిద్దుబాటు డాక్యుమెంట్లో చెప్పినట్లు బ్యూరోక్రాటిక్ ధోరణులు, విమర్శను సహించలేకపోవడం పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనవి. కామ్రేడ్స్ పట్ల నాయకత్వానికి ఉండే ఇష్టాలు క్యాడర్ పట్ల సమిష్టి సక్రమ అంచనాలు అడ్డుపడతాయి. పేజీ నెంబర్ 10. పార్టీలోనూ ప్రజా సంఘాల్లోనూ తమ స్థానాలను దుర్వినియోగం చేసి ధనవంతులు కావడానికి ప్రయత్నాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. అలాంటి వారు పార్టీలో నాయకత్వ స్థానాల్లో లేదా ప్రభావం చూపగలిగిన స్థితిలో ఉండటం వల్ల వారిపై దర్యాప్తు జరపడానికి నిరాకరించడం, తటపాయించడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కమ్యూనిస్టు పార్టీ స్వభావానికి విరుద్ధమైనవి. పేజీ నెంబర్ 12. ఈ పరిణామాలన్నీ నివేదికలో రాసుకుంటూ ఉండగానే మన రాష్ట్రంలో చూస్తున్నాం. మరి దిద్దుబాటు ఉద్యమానికి ఏమి విలువ? ఉన్నత స్థాయి నాయకులు ఇస్తున్నట్లు వాస్తవంగా తక్కువ స్థాయి నాయకులు తప్పు చేస్తే తక్కువ శిక్ష, ఉన్నత స్థాయి నాయకులు తప్పు చేస్తే ఉన్నతమైన శిక్ష అనే సూత్రం పాటించాలి. కానీ మన పార్టీ సీసీ 2009 నివేదికలో చెప్పినట్లు దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతూ ఉంది. రాజకీయ సైద్ధాంతిక నిర్మాణ నివేదికలు చెప్పేదానికి ఆచరణకు సుదీర్ఘకాలం పాటు వ్యత్యాసం ఎందుకు వస్తుందంటే అన్ని స్థాయిల్లో పార్టీ నాయకత్వం పెట్టి బూర్జువా వర్గ భావాజాలంతో నిండిపోయింది. కామ్రేడ్ మావో చెప్పినట్లు పేటీ బూర్జువా వర్గం నాయకత్వంలో ఉంటే సైద్ధాంతికంగా స్వీయ మానసిక ధోరణి, రాజకీయంగా అతివాద మితవాద పోకడలు, నిర్మాణ పరంగా ముఠాతత్వ ధోరణులు ప్రబలుతాయి. సరిగ్గా ఇదే మన పార్టీలో జరుగుతుందని నేను భావిస్తున్నాను. కామ్రేడ్స్, నేను పార్టీని వీడుతున్నది పై లోపాల వలన, పార్టీ బలహీన పడిందన్న కారణంతో కాదు. ఇలా ఇంతగా ఒక సుదీర్ఘ కాలంగా పార్టీ బలహీన పడుతూనే ఉండడానికి అగ్ర నాయకులదే, కేంద్ర రాష్ట్ర నాయకులదే బాధ్యత అయినప్పటికీ, ఆ మేరకు వారిపై నాలో అసంతృప్తి ఉన్నప్పటికీ నా రాజీనామాకు అది కూడా ప్రధాన కారణం కాదు. నా రాజీనామాకు ప్రధాన కారణాలు: నెంబర్ 1, విప్లవ ఉద్యమ నిర్మాణానికి విప్లవ సిద్ధాంతం కావాలి. మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంతం అమలు చేస్తున్నామని చెప్పడానికి మార్క్సిస్టు మహోపాధ్యాయులకు ఉటంకిస్తే సరిపోదు. మార్క్సిస్టు సిద్ధాంత పరిజ్ఞానం కొందరు అగ్రనాయకుల గుత్త హక్కుగా పరిగణించడం ప్రమాదం. ఈ పొరపాటు అవగాహన వలన మార్క్సిస్టు సిద్ధాంతం ఒక పిడివాదంగా తయారవుతుంది. మార్క్సిజంలో ఉన్న విప్లవ సారాంశం తొలగించబడుతుంది. పర్యవసానంగా విప్లవోద్యమ నిర్మాణ స్థానంలో బూర్జువా పార్లమెంటరీ రాజకీయాలంటే పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థలు వగైరాలు, నిరంతరం వచ్చే ఎన్నికలు ప్రధాన స్థానంలోకి వస్తాయి. మన పార్టీలో జరుగుతున్నది ఇదే. విప్లవ పందా వదిలి సోషల్ డెమోక్రటిక్ పందా ఎత్తుకున్న తర్వాత బూర్జువా
ధన రాజకీయాల ముందు హిందుత్వ ఫాసిస్టు శక్తులు విజృంభిస్తున్న నేపథ్యంలో నిలబడలేక చతికిలబడిపోతున్నాయి. దీని మూలంగానే బూర్జువా లౌకిక పార్టీల అండ లేకుండా ఫాసిస్టు శక్తులను ఓడించలేమని పార్టీ చేస్తున్న వాదనను నేను అంగీకరించలేకున్నాను. అన్వయింపు కాదు. అసలు మార్క్సిస్టు మూల సూత్రాలు తెలియని వారు సంఖ్య అన్ని స్థాయిల్లో గణనీయంగా ఉంది. పర్యవసానంగా మార్క్సిస్టు దృక్పథం నుండి మారుతున్న ప్రాపంచిక పరిస్థితులను అధ్యయనం చేయడం, తెలుసుకోవడం అంతరించింది. కనీసం సమాజంలో తన చుట్టుపక్కల పరిస్థితుల్లో వస్తున్న మార్పులను కూడా సైద్ధాంతిక అవగాహనతో అర్థం చేసుకునే పరిస్థితి పార్టీలో లేదు. ఈరోజు పెచ్చరిల్లుతున్న నయా ఫాసిజాన్ని అర్థం చేసుకోవాలన్నా, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వర్గ స్వభావంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవాలన్నా విస్తారంగా ఉన్న కింది స్థాయి జిల్లా, మండల, గ్రామ ప్రజా సంఘాల స్థాయి నాయకులకు సాధ్యం కావడం లేదు. పై నాయకులు ఏది చెబితే రాస్తే అదే విధంగా వేదంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన పార్టీలు మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నాయకులు జయప్రదంగా ఒక పిడివాదంగా ఆచరణలో పుస్తకాలకు పరిమితంగా ఉండే రచనలుగా మార్చేశారు. సిద్ధాంతం నాయకుల బాధ్యత, అందులో కూడా కొందరు నాయకులది. మనం వాళ్ళు చెబితే వినేవాళ్ళం అన్న ధోరణి బలంగా కింది స్థాయిలో పేరుకుపోయింది. క్లాసులు నిర్వహించడం తప్ప సైద్ధాంతిక చర్చలు లేవు. ఈ పరిస్థితి వలన వర్గ ఉద్యమాలను నిర్మించడం, జరుగుతున్న వర్గ పోరాటాలని విమర్శనాత్మకంగా పరిశీలించడం, లోపాలను తీవ్రంగా పరిగణించి సరిదిద్దుకోవడంలో లోపం జరుగుతుంది. రాజకీయ పార్టీలలో పొత్తులతో కూటముల్లో చేరడం, చేరకుండా మద్దతు ఇవ్వడం వంటి విషయాలు మార్క్సిస్టు సిద్ధాంత ప్రాతిపదికన ఏమీ లేకుండా పోయింది. బడా పెట్టుబడిదారి ప్రతినిధి అయిన కాంగ్రెస్తో ఎటువంటి పొత్తు ఉండరాదని తీర్మానం చేసిన కొద్ది కాలానికి కాంగ్రెస్తో పొత్తులు, సర్దుబాట్లు జరిగిపోయాయి. మాది ఎన్డీఏ కూటమి అని టీడీపీ పదే పదే ప్రకటిస్తున్న పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వ కమిటీలు దానిని మనం టీడీపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అనాలి, టీడీపీని బీజేపీకి దగ్గర కాకుండా చూడటం వలన మన రాజకీయ ఎత్తుగడలో భాగం అని బోధిస్తారు. ఇండియా కూటమిలోని బూర్జువా పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తన్నుకుంటుంటే ఆ కూటమిని కాపాడడం, తద్వారా మాత్రమే ఫాసిస్టు హిందూ శక్తుల్ని నిలువరించగలమని కార్మిక వర్గ పార్టీలుగా ఉన్న సిపిఎం, సిపిఐలు పాకులాడడం జరుగుతున్నది. వీటన్నింటికి కారణం పార్టీ యావత్తు సిద్ధాంత రాహిత్యంగా తయారు చేయబడటమేనని నేను నిర్ధారణకు వచ్చాను. వాస్తవానికి మన పార్టీ 1964లో ఏర్పడిన సందర్భంగాను, ఆ తర్వాత 10-15 సంవత్సరాల పాటు సిపిఐని రివిజనిస్ట్గా పేర్కొంటూ తీవ్రమైన సైద్ధాంతిక దాడి నిర్వహించింది. 1975 ఎమర్జెన్సీ అనుభవంతో సిపిఐ తన బటిండా మహాసభలో 1978 తాము కాంగ్రెస్తో కలిసి ఉండటం తీవ్రమైన తప్పని ఆత్మవిమర్శ చేసుకున్నది. అయినా నాడు సిపిఎం, సిపిఐ వారిది అరకొర ఆత్మవిమర్శ అని, వారి ఆ పొరపాటుకు మూలం వారి పార్టీ కార్యక్రమాలలో ఉందని విమర్శించింది. బీజేపీ, కాంగ్రెస్లు రెండు బడా పెట్టుబడిదారీ రాజకీయ పార్టీలని, అందువలన కాంగ్రెస్తో ఎటువంటి పొత్తులు, సర్దుబాట్లు ఉండకూడదని ఒక పక్కన చెబుతూనే కాంగ్రెస్తో మనం అన్ని స్థాయిల్లో పొత్తులు పెట్టుకుంటున్నాం. మరి మనం కూడా పార్టీ కార్యక్రమాన్ని మార్చుకోవాలా? నిజానికి రెండు పార్టీల కార్యక్రమాలు రివిజనిస్టు స్వభావంతో ఉండటం వలనే క్రమంగా ఒక చోటుకు చేరుకున్నాయని నా అభిప్రాయం. వ్యూహాన్ని పక్కన పెట్టి ఎత్తుగడల మీద ఆధారపడటమే రివినిజం లక్షణం. రివిజనిస్టు కార్యక్రమంపై ఆధారపడి విప్లవోద్యమాన్ని, విప్లవ పార్టీలను విస్మరించడం సాధ్యం కాదని నా అభిప్రాయం. విప్లవ సిద్ధాంతం మార్క్సిజం ఎడల ఇంత పొరపాటు వైఖరి అవలంబిస్తున్నందువలనే నేను ఉండలేక రాజీనామా చేస్తున్నాను. నెంబర్ 2, ఏ దేశంలోనైనా ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆ దేశ నిర్దిష్ట పరిస్థితులను అమలు చేసి నిర్ధారించాల్సిన బాధ్యత మొదటిది, అత్యంత ముఖ్యమైనది. పార్టీ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం, పార్టీ కార్యక్రమం లేదా విప్లవ వ్యూహం మీద పార్టీ పెరుగుదల ఆధారపడి ఉంటుంది. సిపిఎం కార్యక్రమం పార్టీ ప్రకారం స్వాతంత్రానంతరం అధికారంలోకి వచ్చింది. బడా బూర్జువా నాయకత్వం ఉన్న భూస్వామ్య ప్రభుత్వం. అది సామ్రాజ్యవాదంతో మిలాఖాత్ అవుతున్నది. సామ్రాజ్యవాద వ్యతిరేక దశ అంతరించిన తర్వాత మన దేశంలో ఈ 7.5 దశాబ్దాలుగా కొనసాగుతున్నది జనతా ప్రజాతంత్ర విప్లవ దశ. ఈ దశలో ఫ్యూడల్ ప్రజాస్వామ్య వ్యవస్థను అంతం చేయాలి. అందుకు వ్యవసాయక విప్లవం ఇరుసు వంటిది అని ఈ కార్యక్రమంలో చెప్పబడింది. పార్టీ 1964లో ఈ కార్యక్రమంలో ఏర్పడింది. 15-20 సంవత్సరాలు అనేక ఇతర కారణాల రీత్యా పార్టీ ప్రధానంగా అభివృద్ధి చెందినట్లు, ముఖ్యంగా బెంగాల్, కేరళ, త్రిపురలో కనపడిన పై కార్యక్రమాల్లోని పొరపాటు నిర్ధారణ వలన 1980ల చివరి నుండి వేగంగా బలహీనపడటం మొదలైంది అని 21వ మహాసభలో ప్రకటించడం జరిగింది. అయితే ఈ కాలంలో కూడా ఓట్లు, సీట్లు కొంత పెరగటం మనకు కనబడుతుంది. కానీ పార్టీ అగ్రనాయకత్వం పార్టీ బలహీనపడటానికి రష్యాలో సోషలిజం కూలిపోవడం, సోషలిజానికి ఎదురు దెబ్బలు తగలడం, సామ్రాజ్యవాదంపై పైచేయి సాధించడం, నయా ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల అమల్లోకి రావడం, కులాస్తిత్వ ఉద్యమాలు పెరగడం, హిందుత్వ శక్తులు విజృంభించడం కారణాలుగా చెప్పడం ప్రారంభించింది. కానీ అసలు కారణం పార్టీ కార్యక్రమాల్లో తీవ్రమైన కాలం చెల్లిన పొరపాటు నిర్ధారణలని గుర్తించలేదు, ఈనాటికి అంగీకరించలేదు. వాస్తవానికి వ్యవసాయక విప్లవం అంటే ఏమిటి, దాన్ని ఎలా సాధించాలన్న దానిపై కొన్ని నివేదికల్లో, అది కూడా 1-2 వాక్యాల్లో తప్ప పార్టీలో ఏ స్థాయిల్లోనూ చర్చ జరగలేదు. దున్నేవానికి భూమి అన్న
నినాదం బహుశా ఆచరణ సాధ్యం కాదనేమో 40 ఏళ్లుగా ఎక్కడా వినపడడం లేదు. వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారీ విధానాలు ఆక్రమించి చాలా కాలం అయింది. అది రాను రాను బలహీనపడుతున్నది. ఫ్యూడల్ రాష్ట్రాలుగా గుర్తించబడ్డ బీహార్, ఉత్తరప్రదేశ్‌లో కూడా విస్తరించింది. మనలాంటి రాష్ట్రాల్లోనైతే ఫ్యూడల్ భూస్వామ్య జాడలు కంటికి కూడా కనబడవు. దేశంలో నేడున్నది పెట్టుబడిదారీ వ్యవస్థ. ఫ్యూడల్ భూస్వామ్యం ఏనాడో అంతరించింది. పెట్టుబడిదారీ భూస్వాములు ధనిక రైతులు వచ్చి చేరారు. పెట్టుబడిదారీ కౌలు విస్తారంగా అమల్లోకి వచ్చింది. సన్న, చిన్నకారు రైతులు క్రమంగా కూలీలుగా మారుతున్నారు. తమకున్న కొద్దిపాటి భూములను బడా వ్యాపారులకు, ఆక్వా చెరువులు, కార్పొరేట్ వ్యవసాయదారులకు అప్పగించి కౌలు తీసుకొని బతుకుతున్నారు. అయినా పార్టీ ఈ మార్పును ఎందుకు గుర్తించదు? గుర్తిస్తే పార్టీ కార్యక్రమాన్ని తిరగరాయాలి. ఇది జనతా ప్రభుత్వ విప్లవ దశ కాదు, సోషలిస్టు విప్లవ దశ అని నిర్ధారించాల్సి వస్తుంది. ఈ నిర్ధారణ చేస్తే ఇప్పటి వరకు వర్గ మిత్రులమని మొత్తం పార్టీ భ్రమిస్తూ వచ్చిన వర్గాలు, ఆ వర్గాల ప్రతినిధులైన రాజకీయ పార్టీలతో పొత్తులు, మిత్రత్వాలు సాధ్యం కాదు. పొరపాటు వ్యూహం మీద ఆధారపడి రూపొందిస్తూ వచ్చిన రాజకీయ ఎత్తుగడలు, దాని అనుగుణంగా రూపొందిస్తున్న ఎన్నికల ఎత్తుగడల విధానం యావత్తు తప్పని తేల్చుతుంది. పెట్టి బూర్జువా మనస్తత్వంతో నిండిన నాయకత్వానికి ఇది మింగుడు పడదు. అందువలనే పార్టీ నిరంతరాయంగా తీవ్రంగా బలహీనపడుతున్న విరుగుడు నిర్మాణాన్ని చక్కదిద్దడంలో ఉంది, అనేక ఎన్నికల ఎత్తుగడల్లో ఉంది. అందుకే పార్టీ సభ్యుల నాణ్యత పెంచాలి, ప్రజాపందా అమలు చేయాలి, పార్లమెంటరీ భ్రమలు వదులుకోవాలి అని వ్యాఖ్యానిస్తున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. అందువలన సోషలిస్టు విప్లవ సాధన కార్యాచరణగా ఉండే వైపు వెళ్లాలని సిపిఎంకు రాజీనామా ఇస్తున్నాను. సిపిఎం వ్యూహంలో మరో తప్పుడు నిర్ధారణ కూడా ఉంది. పాలక వర్గంగా బడా పెట్టుబడిదారుల నాయకత్వాన పెట్టుబడిదారుల జాతీయ బడాయేతర భూస్వాములు ఉంటే, బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పాలక వర్గాల్లో భాగస్వామి అయిన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో మరో భాగస్వామి అయిన బడాయేతర జాతీయ పెట్టుబడిదారులు ఎందుకు ఎలా కలుస్తారు? కార్మిక వర్గ విప్లవాన్ని నివారించాలనుకునే బడా పెట్టుబడిదారి వర్గం కార్మిక నాయకత్వం కిందికి తన నాయకత్వంలోని బడాయేతర పెట్టుబడిదారి వర్గాన్ని ఎందుకు పోనిస్తుంది? బడా పెట్టుబడిదారులకు, బడాయేతర పెట్టుబడిదారులకు మధ్య వైరుధ్యం ఉంటుంది. ఒక్కోసారి తమ నిర్దిష్ట వర్గ ప్రయోజనాల రీత్యా వారి మధ్య వివాదం బహిరంగ రూపం తీసుకోవచ్చు. ఆ సందర్భంగా కార్మిక వర్గ పార్టీ బడాయేతర పెట్టుబడిదారి వర్గాన్ని బలపరచడం తప్ప, బడా పెట్టుబడిదారి వర్గంపై పోరాడే క్రమంలో కార్మిక వర్గానికి బడాయేతర పెట్టుబడిదారి వర్గం కలిసి వచ్చిన దాఖలాలే ఉండవు. ఈ గందరగోళం కూడా బూర్జువా పార్టీలో ఏదో ఒక పేరు పెట్టి ఎడాపెడా పొత్తులు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పై పొరపాటు నిర్ధారణ కారణంగా క్షేత్రస్థాయిలో ఎవరు వర్గ శత్రువు అన్నది తేల్చలేని పరిస్థితి ఏర్పడింది. నివారించదగిన ఈ గందరగోళం వలనే రాజకీయాల్లో ఏదో ఒక పార్టీతో కలుపుకొని పోవాలి, ఒంటరి కాకూడదు, ఐక్య సంఘటన అనివార్యం అనే సిద్ధాంతీకరణలను ముందుకు తెచ్చారు. మళ్ళీ మనమే 2012 ఖమ్మం రాష్ట్ర మహాసభ, 2015 విశాఖపట్నం అఖిల భారత 21వ మహాసభలో బూర్జువా ప్రాంతీయ పార్టీలతో పొత్తులు మన పార్టీని బలహీనపరిచాయని వ్రాసుకుంటాం. మళ్ళీ ఆచరణలో శరామామూలి. పరిస్థితులకు అనుకూలంగా ఉన్న కాలంలో విప్లవ లక్ష్యం, విప్లవ సాధనతో నిమిత్తం లేకుండా 1978 సాల్కియా నిర్మాణ ప్లీనంలో ప్రజా విప్లవ పార్టీని నిర్మించాలని పిలుపునిచ్చారు. 37 సంవత్సరాల తర్వాత తీవ్రంగా బలహీనపడిందని గ్రహించి, కారణం పార్టీ యావత్తు లూజు సభ్యత్వంతో నిండిపోయిందని, పార్టీ సభ్యుల నాణ్యత పెంచాలని 2015 నిర్మాణ ప్లీనంలో పిలుపునిచ్చారు. 9 సంవత్సరాలు గడిచిన పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. తాజా ఎన్నికల సమీక్షల్లో 2024 పార్టీ సభ్యులు మన అభ్యర్థులకు కూడా ఓటు వేయకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. నిర్మాణం ఈ విధంగా బలహీనపడడానికి కారణం పార్టీ కార్యక్రమంలోనే ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉండి కూడా లేని ఫ్యూడల్ భూస్వామ్యంపై పోరాటం ప్రథమమని, ఈ పోరాటంలో బడాయేత పెట్టుబడిదారులు, ధనిక రైతులను కూడా కార్మిక వర్గం కలుపుకొని వెళ్లాలని నిర్ధారించడంతో శత్రువర్గాలు ఏవో వారి రాజకీయ ప్రయోజనాలు ఎవరో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీకి, ప్రజా సంఘాలకి మధ్య వ్యత్యాసం కనుమరుగైంది. దీంతో పార్టీలో అసలు విప్లవం గురించి చర్చ అంతరించింది. పార్టీ యావత్తు నిస్సత్తుగా మారింది. పార్టీ కార్యక్రమమే లోపంగా ఉంటే నిర్మాణంపై ఎంత శ్రద్ధ పెట్టినా సోషల్ డెమోక్రటిక్ పార్టీ విప్లవ పార్టీగా మారడం అసాధ్యం. అనేక మంది కార్యకర్తల్లాగే విప్లవ లక్ష్యంతో పార్టీలోకి వచ్చిన నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీలో కొనసాగదలుచుకోవడం లేదు. అందుకే రాజీనామా చేస్తున్నాను. చాలా కాలంగా నాలో పెరుగుతున్న అసంతృప్తిని గమనించిన నా సహచర కామ్రేడ్స్ కొందరు 40 ఏళ్ళు చేశాం, తప్పో ఒప్పో ఈ పార్టీలో ఉన్నాం, ఈ వయసులో బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తాం, కొనసాగితే పోదా అంటున్నారు. మరికొందరు ఉన్న కమ్యూనిస్టు పార్టీలో సిపిఎం మెరుగు, దీన్ని కాదని ఎక్కడికి పోతామంటున్నారు. ఇంకొందరు పార్టీలో ఉండి అంతరంగిక పోరాటం చేయాలి, కానీ వదిలేసి పోతామంటే తప్పు అని కూడా అంటున్నారు. ఈ అభిప్రాయాలన్నీ తప్పు. పార్టీలో ఈరోజు అంతరంగిక పోరాటం చేయడం సాధ్యం కాదని నా అనుభవం. అందుకు కారణం పార్టీ వివిధ స్థాయి నాయకులలో విప్లవ సిద్ధాంత అవగాహన, కమ్యూనిస్టు నిర్మాణ దక్షత లోపించాయి.
పార్టీకి కింది స్థాయిలో బాగా లూజుగా తయారైంది. అందువలన అంతరంగిక పోరాటాన్ని అంగీకరించే స్థితిలో పార్టీ లేదు. నేను గమనించిన మరో విషయం, అగ్రనాయకులు కింది స్థాయిలో చిత్తశుద్ధితో అంతరంగిక పోరాటం చేసేవారికి ముఠాతత్వం ఆపాదించి పక్కకు నెట్టివేయడం జరుగుతుంది. అలాగే ఇంతకాలం ఉన్నాం కాబట్టి, పెద్ద వయసు వచ్చేసింది కాబట్టి ఏం చేయలేం, కొనసాగిద్దాం అనుకోవడం అంటే విప్లవ లక్ష్యం వదులుకున్నట్లే అవుతుంది. అందువలన నాకు చేతనైనంత అంతరంగిక పోరాటం చేసిన తర్వాత నేను ఏర్పరచుకున్న సైద్ధాంతిక అవగాహన మేరకు నన్ను ఈ మేరకు తీర్చిదిద్దిన దాంట్లో పార్టీలోని ఎందరో నాయకులు, తోటి కార్యకర్తలు ఉన్నారని ఎన్నటికీ మరువను. నా ముందు కొంతకాలంగా ఉన్న ప్రశ్న విప్లవ లక్ష్యం కోసం పార్టీని వదులుకోవడమా? లేక పార్టీ కోసం విప్లవ లక్ష్యం వదులుకోవడమా అనేది. నేను విప్లవ లక్ష్యం కోసం పార్టీని వదులుకోవడం సరైనదని అనుకుంటున్నాను. రానున్న కాలం విప్లవ లక్ష్యంతో పనిచేస్తానని, విప్లవ లక్ష్యంతో పనిచేసే శక్తులతోనే ఉంటానని ఇప్పటివరకు నాతో కలిసి పనిచేసిన కామ్రేడ్స్ అందరికీ హామీ ఇస్తున్నాను. నా రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను. విప్లవాభినందనలతో ఆర్. రఘు. 22/7/2024 విజయవాడ. కాపీ టు కామ్రేడ్ వి. శ్రీనివాసరావు గారు, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి.